ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ముందుగా మా సబ్స్క్రైబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. మీ అందరి ముందుకి ఈ వినాయక చవితి సందర్భంగా ఒక 5 వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. గణనాథుడికి మీరు ఘనంగా సమర్పించే 5 ప్రసాదాలని మీ ముందుకి ఈ వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ వీడియోలన్నీ ఆదరించి, అలాగే మీకు నచ్చితే మా దిల్లు కరిష్మాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోస్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు బాగా చక్కగా కడుక్కుని ఎండబెట్టుకున్న బియ్యపిండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంట్లో బియ్యపిండిని వాడుతున్నాను, మీరు మార్కెట్లో బియ్యపిండితో అయినా చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకుని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం వచ్చి 1/3 కప్పు వరకు నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంత అని చెప్పే కన్నా మీ రుచికి తగ్గట్లుగా ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్, 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు బాదం, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇప్పుడు 1 కప్పున్నర వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఏ కప్పు అయితే ఉందో అదే కప్పుతో 1 కప్పున్నర వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ క్వాంటిటీ. ఇలా చక్కగా నీళ్ళని యాడ్ చేసుకున్నాక 2-3 టీ స్పూన్ల వరకు ఇలా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనం చేసే ఉండ్రాళ్ళు అనేవి కొద్దిగా తీయగా రావడం కోసం నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. లేదా మీకు నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా తీసుకుని చక్కగా మరిగించుకుందాం. మనం బెల్లాన్ని తీసుకుని నీళ్ళని చక్కగా మరిగించుకుంటున్నాం కదా. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 1 కప్పు బియ్యపిండి ఉంది కదా, ఆ బియ్యపిండిని ఈ విధంగా నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి. మరిగిన నీళ్ళల్లోకి యాడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా స్పూన్ పెట్టి లమ్స్ ఏవి లేకుండా, అంటే ఉండలేవి లేకుండా చక్కగా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన మంచి రుచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఉండ్రాళ్ళు అనేవి. నెయ్యిని కూడా తీసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఉండ్రాళ్ళ కోసం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పెసరపప్పు, ఆ పెసరపప్పుని ఇందులోకి తీసుకోవాలి. ఇలా ఇందులోకి తీసుకొని అందులో కొన్ని నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకుని చక్కగా ఈ పప్పుని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదు కాబట్టి ఈ విధంగా కొన్ని నీళ్ళని తీసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని రెడీగా పక్కన పెట్టుకుని మనం ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుందాం. ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ పిండి అనేది చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఫ్రెండ్స్. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా వస్తాయి ఉండ్రాళ్ళు అనేవి. పిండి అనేది పూర్తిగా చల్లారిపోతే పిండి ఆరిపోయి అంత బాగా రావు ఫ్రెండ్స్. కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకుని చక్కగా పిండి అనేది ఒక 2-3 నిమిషాలు నీట్ చేసుకోవాలి. ఎంత చక్కగా మనం నీట్ చేసుకుంటే మనం చేసే ఉండ్రాళ్ళు అనేవి అంత చక్కగా వస్తాయి. ఇలా చక్కగా నీట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చక్కగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత చక్కగా వస్తున్నాయి చూసారా. నీళ్ళ క్వాంటిటీ అది కరెక్ట్గా తీసుకుంటే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకున్నాం కదా. చిన్న పిండి ముద్దని ఈ విధంగా ఉంచుకుని వాటర్లో వేసి కొద్దిగా పల్చగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఉండ్రాళ్ళ పాయసానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని
ఇలా ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని తీసుకుందాం. మళ్ళీ సేమ్ అదే కప్పుతో వాటర్ అనేది కొలిచి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 1 కప్పు వాటర్ని తీసుకున్నాను కదా, మళ్ళీ మరొక 3/4 కప్పు నీళ్ళని తీసుకోవాలి. అంటే కొద్దిగా తక్కువ 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని నీళ్ళు అనేవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ అనేది చక్కగా మరిగింది కదా, ఒక 2-3 నిమిషాలకి ఇలా మరిగిన వాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉండ్రాళ్ళు అనేవి. ఈ ఉండ్రాళ్ళని ఇందులోకి చక్కగా వేసుకుందాం. ఈ వాటర్లోకి మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళు మొత్తాన్ని చక్కగా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనం పెసరపప్పుని వాడి చేస్తున్నాం కదా, చాలా చక్కటి రుచితో వస్తుంది ఫ్రెండ్స్ పెసరపప్పుని వాడడం వలన. అలాగే కొద్దిగా థిక్గా కూడా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. అలాగే ఇందులో మీరు పెసరపప్పుని స్కిప్ చేసి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పుని కూడా వేసి చేసుకోవచ్చు. అప్పుడు కూడా దీని రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పుని మాత్రం స్కిప్ చేయకుండా వేయండి ఫ్రెండ్స్. ఇలా ఉండ్రాళ్ళు మొత్తాన్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా ఉడుకుతాయి. మనం ఇందాక చిన్న పిండి ముద్దని మిగిల్చుకున్నాం కదా ఫ్రెండ్స్, అలా మిగిల్చుకున్న పిండి ముద్దని ఈ విధంగా చక్కగా పల్చగా నీళ్లు వేసి కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎందుకు వాడుతున్నామంటే, ఇందులో దీన్ని వేయడం వలన కొద్దిగా చిక్కగా వస్తుంది కదా పాయసం అనేది, అందుకని ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, మన ఉండ్రాళ్ళు అనేవి ఏ విధంగా ఉడికాయో. చూసారు కదా, చక్కగా ఉడికి సైజ్ అనేవి డబల్ అయ్యాయి కదా. ఇలా ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం ముందుగా పిండి నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, పిండి నీళ్ళను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసుకుని పిండి నీళ్ళని బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్ పెట్టి జాగ్రత్తగా మన ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కదిపారంటే ఫ్రెండ్స్, మొత్తం ఉండ్రాళ్ళు అనేవి బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది, అంటే విరిగిపోతాయి. కాబట్టి చక్కగా స్పూన్ పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండ్రాళ్ళు అనేవి చక్కగా బెల్లం పాకంలో ఉడికేలాగా ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం చక్కగా దానికి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. మనం బెల్లం నీళ్ళలో ఉడికించుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి చక్కగా ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పుని మెదుపుకుని, అంటే పూర్తిగా మ్యాష్ చేయలేదు ఫ్రెండ్స్, నేను కొద్దిగా పప్పుగా ఉంటే బాగుంటుంది కాబట్టి బాగా లైట్గా కొద్దిగా మెదిపి తీసుకుంటున్నాను. లేదా మీరు పూర్తిగా మ్యాష్ చేసి తీసుకోవాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగానే తీసుకున్నాను. ఇలా తీసుకుని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె పెట్టుకుని పప్పును మాత్రమే మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఉండ్రాళ్ళు అనేవి తగలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోయి బాగా రావు. ఇలా చక్కగా మెదుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకున్నాక ఏ విధంగా వచ్చిందో చూసారు కదా. మన ఉండ్రాళ్ళ పాయసం అనేది కొద్దిగా థిక్గా అయింది కదా, అంటే చిక్కగా అయింది కదా. ఇలా మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మరి కొద్దిగా చిక్కగా అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఈ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి నేను ఈ విధంగా చక్కగా ఉడికించుకున్నాను. లేదా మీకు మరి కొద్దిగా పలుచగా కావాలి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని వేడి నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముందుగానే నీళ్ళ క్వాంటిటీని పెంచి కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం. అంటే ముందు మనం తీసుకున్నాం కదా, ఆ యాలకుల పొడిని యాడ్ చేసుకుని దీన్ని ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని తీసుకుని మనం ముందుగా ఏవైతే తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని నెయ్యి హీట్ ఎక్కాక ముందుగా కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఈ విధంగా
ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కొబ్బరి కట్ చేసి వేసుకుంటే ఇందులో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరిని ముందుగా ఎందుకు వేయించుకోవాలి అంటే కొబ్బరి అనేది వేగడం కోసం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొబ్బరిని వేసి వేయించుకోవాలి. కొబ్బరిని ఎంత చక్కగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇలా చక్కగా కొబ్బరి అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతుందో చూసారు కదా. కొబ్బరి ఫ్రై అయ్యాక అప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు బాదం ఉన్నాయి కదా, ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులో కొబ్బరి వేగిన తర్వాతే ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి అనేది ఎంత ఎర్రగా వేపుకుంటే అంత చక్కటి రుచితో ఉంటుంది. తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు మనం తీసుకున్న బాదాం జీడిపప్పు అయినా సరే ఇందులో చక్కటి రుచిగా ఉంటాయి. కిస్మిస్ అనేవి లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఇవి మొత్తం వేయించుకున్నాకనే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి 1 నిమిషం పాటు వేయించుకుందాం. కిస్మిస్ అనేవి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, తొందరగానే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా వేయించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళ పాయసం ఉంది కదా, ఆ ఉండ్రాళ్ళ పాయసంలోకి మొత్తం నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకుని దీన్ని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టాలి. ఎంతో కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. చల్లారాక మనం పాలని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా థిక్గా కూడా అయింది కదా, అంటే చిక్కగా అయింది కదా. ఇంకా కొద్దిసేపు ఆగితే ఇంకా చిక్కబడుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు 1 కప్పున్నర వరకు కాచి చల్లార్చిన చల్లటి పాలను వేసుకోవాలి. బాగా చిక్కగా ఉండే పాలని వేసుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది. నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని యాడ్ చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం బెల్లాన్ని వాడి చేసాం కాబట్టి ఇది చల్లారాలి, పాలు చల్లారాలి. అప్పుడు యాడ్ చేసుకుంటేనే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కలుపుకుంటే మన ఉండ్రాళ్ళ పాయసం అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పాల తాలికలకి కావాల్సిన పదార్థాలు: 1 పావు కప్పు లేదా అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ముందుగానే ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. చక్కగా 10 నిమిషాల ముందు నానబెడితే ఫ్రెండ్స్ చక్కగా నానిపోతాయి. అలాగే 1 కప్పు వరకు బియ్యపిండి. ఇక్కడ నేను పొడి బియ్యపిండిని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు తడి బియ్యపిండితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఆడించిన బియ్యపిండిని వాడుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్, అలాగే బెల్లం వచ్చి ఇందులోంచి నేను సగం బెల్లాన్ని వాడతాను ఫ్రెండ్స్. సగం అంటే రుచికి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎర్రగా ఉన్న బెల్లాన్ని తీసుకుని చేసుకుంటే పాల తాలికలు అనేవి చాలా చక్కటి రుచితో వస్తాయి. అలాగే లీటర్ వరకు పాలు, పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఇందులో నెయ్యిని కూడా నేను వాడతాను ఫ్రెండ్స్. మన పాల తాలికల కోసం ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా ప్యాన్ అనేది హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్. మనం ఇందాక ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకుందాం. చక్కగా ఈ విధంగా 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యిని ఉప్పుని మాత్రమే వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు తాలికలు అనేవి కొద్దిగా తీయగా రావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకు లేదా 2 టీ స్పూన్ల వరకు బెల్లం తురుముని వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకుని చక్కగా ఈ నీళ్ళు అనేవి మరిగేలాగా మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అయ్యేలాగా మరిగించుకోవాలి. చక్కగా మనం తీసుకున్న నీళ్ళు అనేవి చూసారు కదా, రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కప్పు పిండి అయితే ఉంది కదా, బియ్యపు పిండి, ఆ కప్పుని ఈ విధంగా వేసుకుని, అంటే కప్పు బియ్యపు పిండిని వేసుకుని ఇలా చక్కగా స్పూన్తో లమ్స్ ఏవి లేకుండా, అంటే ఉండలేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండి ముద్దలు అనేవి పడకుండా జాగ్రత్తగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చక్కటి రుచితో కుదురుతాయి ఈ పాల తాలికలు అనేవి.
ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకుని ఇప్పుడు దీన్ని చల్లారేలాగా రెడీగా పక్కన పెట్టుకుందాం. చల్లారేలాగా అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈ విధంగా మన పాల తాలికల కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా నెయ్యిని తీసుకొని నెయ్యి అనేది కొద్దిగా హీటెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఇందులో నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా నెయ్యిని తీసుకున్నాను. ఇలా నెయ్యి హీటెక్కాక మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేయించుకుందాం. ఇలా స్పూన్ పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకుంటే మంచి రుచిగా ఉంటాయి. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా. ఇలా వేగాక ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి మొత్తం జీడిపప్పుని కిస్మిస్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బెల్లంలోంచి ఇలా సగం బెల్లాన్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని చక్కగా ఈ బెల్లం మొత్తం కరిగేలాగా కొన్ని నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకుని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. కలుపుకుంటూ చక్కగా బెల్లాన్ని కరిగించుకుందాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాల తాలికలు అనేవి నాకు రాకపోయినా మీ అందరి కోసం నేను ఒక ఫ్రెండ్ ద్వారా నేర్చుకుని మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చక్కగా బెల్లం మొత్తం ఈ విధంగా కరిగింది కదా. ఇలా బెల్లం కరిగించుకుని చక్కగా పూర్తిగా బెల్లం నీళ్ళు అనేవి చల్లారేలాగా పక్కన పెట్టుకొని మనం తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండి ఉంది కదా మన పాల తాలికల కోసం, ఈ పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఫ్రెండ్స్. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మన పాల తాలికలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా చేత్తో ఒక 5 నిమిషాల దాకా చక్కగా నీట్ చేసుకోవాలి. పిండి మొత్తం అనేది బాగా కలిసేలాగా కలుపుకుంటూ నీట్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏమైనా లమ్స్ ఉంటే కూడా కలిసిపోతాయి చక్కగా. ఇలా నీట్ చేసుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని కానీ చేతిని కడుక్కొని కానీ చక్కగా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని బాగా తాలికల్లాగా చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఆరిపోకుండా పక్కన పెట్టాలి. మూత పెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికల్లాగా సన్నగా చేసి తీసుకోవాలి. ఏదైనా చెక్క పైన పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాపింగ్ బోర్డు లేదంటే కిచెన్ టాప్ ఉంటుంది కదా, కిచెన్ టాప్ పైన కూడా పెట్టి మీరు తాలికల్లాగా ఒత్తుకోవచ్చు. ఇలా చేత్తో చేయడం కష్టంగా అనిపిస్తే నాకైతే ఈ ప్రాసెస్లోనే ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఇలానే చేసుకుంటున్నాను. ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలానే తొందరగా అవుతాయి కూడా. ఇలా చక్కగా మొత్తం అన్ని తాలికల్లాగా చేసి తీసుకున్నాక ఇలా కొద్దిగా పిండి అనేది ఉంచుకోవాలి, చిన్న పిండి ముద్ద అనేది. చూసారు కదా ఒకటికి ఒకటి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో. నేను చూపించిన విధానంలో మీరు చేసుకుంటే కనుక చక్కగా పాల తాలికలు అనేవి రుచిగా ఒకటికొకటి అంటుకోకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చేశాక ఈ విధంగా చిన్న పిండి ముద్దని మిగిల్చుకోవాలి. ఎందుకంటే దీన్ని వాటర్లో కలుపుకొని చక్కగా పల్చగా ఈ పాల తాలికల్లో వేసుకుంటే కొద్దిగా చిక్కగా వస్తాయి పాల తాలికలు అనేవి. ఇలా రెడీగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన పాల తాలికల కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ప్యాన్ని పెట్టుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్న లీటర్ పాలు ఏవైతే ఉన్నాయో ఆ లీటర్ పాలని ఇందులోకి చక్కగా మొత్తం పాలన్నీ తీసుకోవాలి. ఇలా పాలు మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే ఫ్రెండ్స్ మంచి రుచితో వస్తాయి మన పాల తాలికలు అనేవి. ఇలా పాలను తీసుకొని పాలు చక్కగా మరిగి ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి. ఈ విధంగా చక్కగా మరిగి ఒక పొంగు వచ్చాయి కదా ఫ్రెండ్స్ మనం తీసుకున్న పాలు అనేవి. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో పాటు ఇందులోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయింది కదా ఫ్రెండ్స్. ఇలా అయ్యాక
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉన్నాయి కదా, ఆ పాల తాలికల్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్, ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసామంటే అన్నీ ముద్దలాగా అయిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కొద్దిగా లావుగా వచ్చేలాగా చేసుకున్నాను కదా, మీరు బాగా పల్చగా కూడా ఈ తాలికల్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇలా మొత్తం తీసుకున్నాక ఇలా ఒక స్పాచులర్ స్పూన్తో ఒక్కసారి లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే ఇరిగిపోతాయి. అప్పుడు ఇలా మూత పెట్టుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని 5-6 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాల తర్వాత మన పాల తాలికలు అనేవి ఏ విధంగా రెడీ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఇలా స్పాచులర్ స్పూన్ పట్టుకొని కొద్దిగా కలుపుకొని చూడాలి తాలికలు అనేవి రెడీ అయ్యాయో లేదో. చూసారు కదా, మనం తీసుకున్న పాల తాలికలు అనేవి చక్కగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసి కలుపుకున్నాం కదా వాటర్లో, ఆ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని ఇలా చక్కగా అడుగు నుంచి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు ఫ్రెండ్స్, వేరే స్పూన్స్ పెట్టి కలిపితే కనుక ఇవి విరిగిపోతాయి కాబట్టి స్పాచులర్ స్పూన్తోనే నేను కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుని 2-3 నిమిషాలు చక్కగా ఉడికించుకుంటే ఏ విధంగా ఉడుకుతున్నాయో చూసారు కదా, బాగా చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలిపి మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చాయో తాలికలు అనేవి. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మన పాల తాలికలు అనేవి. ఎక్కువగా కలుపుకుంటే ఫ్రెండ్స్ మొత్తం విరిగిపోతాయి ఫ్రెండ్స్, అందుకనే బాగా చక్కగా ఉడికిన తర్వాతే కలపాలి. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న యాలకుల పొడిని అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా వాటిని యాడ్ చేసుకుని ఇప్పుడు స్పూన్తో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెడదాం. చల్లారాక మాత్రమే బెల్లం నీళ్ళని వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, అవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పాల తాలికలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఆ బెల్లం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకుందాం చక్కగా. ఇలా ఈ బెల్లం నీళ్ళని స్ట్రెయిన్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా మీరు తీసుకున్న బెల్లం అనేది అందులో నలకలు నారలు ఏమీ లేకుండా చక్కటి బెల్లం అయితే ఫ్రెండ్స్, ఆర్గానిక్ బెల్లం అయితే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న బెల్లం అనేది అలాంటిదే కాబట్టి నేను స్ట్రెయిన్ చేయడం లేదు. ఇలా చక్కగా బెల్లం నీళ్ళని తీసుకుని ఒకసారి అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన చక్కటి పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ రెసిపీ వచ్చి బొబ్బట్టు. మన నేతి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు మైదా పిండి శుభ్రంగా జల్లించి ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు శనగపప్పు, అలాగే 1/4 కప్పు వరకు ఆయిల్, 1/4 కప్పు వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే ఈ బెల్లంలోంచి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుందాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. బొబ్బట్లు తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని చక్కగా మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మైదాపిండిని తీసుకుందాం. ఇలా మైదాపిండిని తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుందాం. ఉప్పుని ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పుని వేయడం వలన మన బొబ్బట్లు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుని మరీ గట్టిగా కాదు, మరీ పూర్తిగా సాఫ్ట్గా కాకుండా చేతులకి స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేతులకు అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టుకుని ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకుని మనం ఇందాక తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇలా ఆయిల్ని అలాగే ఈ ఆయిల్లోకి మనం తీసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ నెయ్యి ఈ ఆయిల్ రెండు చక్కగా మిక్స్ అయ్యేలాగా
ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో చక్కగా మిక్స్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, ఆ మైదా పిండిలోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు, అంటే వీడియోలో చూపిస్తున్న స్పూన్ అనేది టేబుల్ స్పూన్ అని ఫ్రెండ్స్, కాబట్టి ఆ స్పూన్తో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇందులోకి తీసుకుంటున్నాను. ఇలా నెయ్యిని ఆయిల్ని మిక్స్ చేసి తీసుకోవడం వలన మనం చేసే బొబ్బట్లు అనేవి మంచి రుచితో రావడమే కాదు, సాఫ్ట్గా ఎక్కువసేపు బాగా మెత్తగా ఉండేలాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా తీసుకుని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మొత్తం ఇందులో అబ్జర్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కానీ చక్కగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా 5-10 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా నీట్ చేసుకుంటే మన బొబ్బట్లు అనేవి అంత చక్కగా అంత మృదువుగా వస్తాయి ఫ్రెండ్స్. మన నేతి బొబ్బట్లు అనేవి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న శనగపప్పు ఏదైతే ఉందో ఈ శనగపప్పుని చక్కగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పుని ఎక్కువసేపు నానబెట్టకూడదు ఫ్రెండ్స్. ఒక గంట తర్వాత పప్పు అనేది మనం ఉడికించుకోవడం కోసం ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం ఈ నీళ్ళతో సహా ఇలా కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా చక్కగా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి తీసుకున్నాం కదా, కుక్కర్లోకి తీసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత మన పప్పు అనేది చూసారు కదా ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. చక్కగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ మాత్రమే వచ్చేలాగా ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిపైన స్ట్రైనర్ అనేది పెట్టుకొని మనం ఉడికించుకున్న పప్పు మొత్తాన్ని ఈ విధంగా అస్సలు వాటర్ అనేది ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. పప్పులో తడి అనేది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ని తీసుకోవాలి. పెద్ద మిక్సీ బౌల్ని తీసుకుని ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు మొత్తాన్ని ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. చక్కగా ఇలా మిక్సీ జార్లోకి మొత్తం పప్పునంతా తీసుకుని మరీ పైన పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నా కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని పడేయాలి అనుకుంటే పడేయచ్చు, లేదంటే ఏ పప్పు చారులోకి యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, మనం తీసుకున్న పప్పుని పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మన నేతి బొబ్బట్లకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ని పెట్టుకొని మనం ఇందాక తీసుకున్న బెల్లంలోంచి 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని ఈ విధంగా తీసుకోవాలి. మనం ముందుగా ఏ కప్పుతో అయితే పప్పుని అలాగే పిండిని కొలిచి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అలాగే ఆ కప్పుతోనే మనం తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని తీసుకున్నాక బెల్లంలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఈ విధంగా మొత్తంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుని మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పొడిని యాలకుల పొడిని కూడా తీసుకోవాలి. ఇలా చక్కగా తీసుకొని ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుంటూ బెల్లం మొత్తం చక్కగా కరిగేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇందులో ఉండే బెల్లం ముక్కలన్నీ చక్కగా కరిగి పప్పులో కలిసి పప్పు అనేది చక్కగా చిక్కగా దగ్గర పడేలాగా పొడిగా వచ్చేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన బొబ్బట్లు అనేవి చక్కటి రుచితో వస్తాయి. హై ఫ్లేమ్లో కనుక పెడితే అడుగు అనేది మాడిపోయి రుచి అనేది మారిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా చక్కగా ఉడికించుకోవాలి. అలాగే నేను ఇందులో కోకోనట్ పౌడర్ యూస్ చేశాను కదా ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పూర్తిగా కలుపుకున్నాక ఈ విధంగా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక
పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకొని తర్వాత మనం పూర్ణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్ణాలను రెడీ చేసుకోవడం కోసం మనం ముందుగా మొత్తం బెల్లంలో ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పుని. ఈ శనగపప్పు మొత్తం బాగా చక్కగా చల్లారిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో క్వాంటిటీని బట్టి మనము బౌల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చక్కగా బాగా రౌండ్గా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. మంచి రుచితో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు అనేవి. ఒక్కసారి మీరు ఏ అకేషన్లో అయినా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రతిసారి అలాగే చేసుకోవాలి అనిపిస్తుంది. ఇలా మొత్తం పూర్ణాలని రెడీ చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాలని రెడీగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 4 గంటలు మనం పిండిని నానబెట్టాం కదా, ఏ విధంగా ఉందో చూసారు కదా. ఇలా చక్కగా నానిన పిండిని మళ్ళీ మనం ఒకసారి మనం తీసుకున్న నెయ్యి, ఆయిల్ అందులో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇందులో చక్కగా అబ్జర్వ్ అయ్యేలాగా ఒక 5-6 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా నీట్ చేసుకుంటే అంత చక్కగా పొంగుతూ అంత రుచిగా అంత మృదువుగా వస్తాయి ఫ్రెండ్స్ మన బొబ్బట్లు అనేవి. పిండి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా మీరు. మనం కలిపి పెట్టినప్పటికీ ఇప్పటికీ కూడా ఎంత చక్కగా ఉందో కదా. మంచిగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటే మంచి రుచిగా కూడా ఉంటాయి నేతి బొబ్బట్లు అనేవి. ఇలా కలుపుకున్న దాన్ని రెడీగా పక్కన పెట్టుకొని బటర్ పేపర్స్ అవి మనం చక్కగా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇలా పిండిని చక్కగా నీట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేయడం కోసం ఈ విధంగా చక్కగా బటర్ పేపర్ని తీసుకొని స్క్వేర్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని చక్కగా బటర్ పేపర్ మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక పేపర్ని కూడా కట్ చేసుకుని దానికి కూడా ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా నీట్ చేసి పెట్టుకున్న పిండిలోంచి ఇలా ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేళ్ళతో ఈ విధంగా ట్యాప్ చేయాలి. అంటే ఈ విధంగా చేసి అప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పూర్ణం ఏదైతే ఉందో ఆ పూర్ణాన్ని ఇలా పెట్టుకుని చక్కగా పూర్ణం బయటికి కనపడకుండా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకొని పిండి అనేది ఈ విధంగానే ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే చక్కగా ఉంటుంది. చేతులకు అంటుకుంటుంది అని మాత్రం చూడకండి. ఇలా ఉంటే బాగా మృదువుగా వస్తాయి. ఇలా చక్కగా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుని చక్కగా ఇప్పుడు దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టి ఇలా చక్కగా ఈ విధంగా తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక బటర్ పేపర్కి కూడా ఆయిల్ని అప్లై చేసి పెట్టాము అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బటర్ పేపర్ని కూడా దీనిపైన పెట్టి చక్కగా చేత్తో అయినా బాగా చక్కగా రౌండ్గా మనం బొబ్బట్టులాగా చేసుకోవచ్చు. లేదా చేత్తో చేసుకోలేము అనుకునే వాళ్ళ కోసం నేను ఈజీ మెథడ్ని ఇందులో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అడుగు రౌండ్గా ఉండే ఏదైనా ఒక ప్లేట్ని కానీ చిన్న బౌల్ని కానీ తీసుకుని ఈ విధంగా పెట్టి ప్రెస్ చేస్తే రౌండ్గా బొబ్బట్టులాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేదంటే మనం చపాతీ చేసుకునే రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్ సహాయంతో కూడా ఇలా బటర్ పేపర్ పైన బటర్ పేపర్ పెట్టి రోల్ చేసి కూడా చక్కగా మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మనం బొబ్బట్టులాగా ప్రెస్ చేసుకున్నాం కదా. బొబ్బట్టుని కాల్చుకోవడం కోసం ఈ విధంగా మందపాటి ఐరన్ ప్యాన్ని తీసుకోవాలి. ఐరన్ ప్యాన్ పైన అయితేనే చక్కగా బొబ్బట్లు అనేవి మంచి రుచిగా కుదురుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆ ప్యాన్ పైకి ఈ విధంగా తీసుకుందాం. చక్కగా బటర్ పేపర్తోనే దానిపైకి తీసుకోవాలి. ఇలా వేళ్ళతో పట్టుకుని తీస్తే ఎంత చక్కగా వచ్చేసిందో చూసారు కదా. ఇప్పుడు ఇలా తీసుకున్న బొబ్బట్టుని చక్కగా ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకుందాం. ఇలా చక్కగా ఎర్రగా ఒకవైపు కాలిన తర్వాత ఈ విధంగా మరోవైపుకి చక్కగా టర్న్ చేసుకుని ఇలా మరోవైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా బాగా కాలింది కదా. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిని నూనెని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యిని వాడుతూ ఈ బొబ్బట్లని చక్కగా కాల్చుకోవాలి. ఇలా పైన నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకుని
అటువైపు కూడా చక్కగా నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకుందాం. ఎంత చక్కగా కాలుతుందో చూస్తున్నారు కదా, చక్కగా పొంగుతూ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే మనం పిండి అనేది నానబెట్టిన టైంని బట్టే ఇవి పొంగడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత చక్కగా మృదువుగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ బొబ్బట్లు అనేవి రుచి కూడా అంతే బాగుంటాయి. ఎంత చక్కగా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా. ఇలా మంచి గోల్డెన్ షేడ్లో కాల్చుకోవాలి, అప్పుడే దీని రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. వేడిగా తింటే ఫ్రెండ్స్ మరి అమృతం అనే చెప్పాలి ఈ బొబ్బట్లు అనేవి. ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత ఏదైనా ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ లేదంటే నేను ఒక హాట్ బాక్స్లోకి ఈ విధంగా వేడిగా ఉండడం కోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ఒకేసారి తినరు కదా, ఇలా హాట్ బాక్స్లోకి తీసుకుని మనం పెట్టుకుంటే తినేటప్పటికి వేడిగా ఉంటాయని ఇలా నేను చేసి హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. మరొక బొబ్బట్ని కూడా మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, సేమ్ నేను ఇందాక చూపించిన ప్రాసెస్లోనే అన్ని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఈ బొబ్బట్టుని కూడా మనం కలిపి పెట్టుకున్న నెయ్యితోనే కాల్చుకోవాలి. నెయ్యి నూనె కలిపి వేయడం వలన ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి ఫ్రెండ్స్ బొబ్బట్లు అనేవి. మృదువుగా ఉండడానికి ఇది కూడా ఒక మెథడ్ అని చెప్పాలి ఫ్రెండ్స్. మీరు చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బొబ్బట్లన్నీ కాల్చి తీసుకున్నాం కదా, మంచి రంగుతో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బొబ్బట్లు అనేవి, మన నేతి బొబ్బట్లు. ఇప్పుడు వేడి వేడిగా అందరికీ సర్వ్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫ్రెండ్స్, మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతుండండి. అలాగే నెక్స్ట్ ఐటెం కుడుములని చూద్దాం. బెల్లం కుడుములకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు బియ్యపు పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకొని 1 గంట ముందు ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్, మీరు 1 కప్పు వరకు అయినా వాడచ్చు, లేదా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కూడా వాడుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా తురిమిన పచ్చి కొబ్బరి తురుము. వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసి ఇలా ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. కుడుములు తయారు చేయడం కోసం, అంటే మన బెల్లం కుడుములు తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. లోతుగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి. ఇలా ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుని నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఇలా నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఇలా నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు ఫ్రెండ్స్. గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయిస్తే ఇందులో ఈ పచ్చి కొబ్బరి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ కుడుములలో. ఇలా చక్కగా కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ శనగపప్పుని కూడా ఈ విధంగా చక్కగా నెయ్యిలోకి తీసుకోవాలి. ఇలా శనగపప్పుని వేయించి చేయడం వలన కూడా మంచి రుచి వస్తాయి ఫ్రెండ్స్ ఈ కుడుములకి, మన బెల్లం కుడుములకి. ఇలా చక్కగా నేతిలో 2-3 నిమిషాలు ఈ శనగపప్పులో ఉండే కొద్దిగా పచ్చిదనం అనేది పోయేలాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా చక్కగా వేగాయో మన శనగపప్పు కూడా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. కొన్ని అంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని యాడ్ చేసుకుని చక్కగా మూత పెట్టుకొని 4-5 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే శనగపప్పు అనేది ఉడకడానికి పెద్దగా టైం పట్టదు ఫ్రెండ్స్, కాబట్టి ముందుగానే నానబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా చక్కగా 4-5 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత ఈ విధంగా శనగపప్పు అనేది పూర్తిగా మరీ మ్యాష్ అయ్యేలాగా ఉడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా పలుకుగా ఉన్నట్టుగా ఉడికినా కూడా సరిపోతుంది. చక్కగా ఈ విధంగా కుడుములలో మనం మళ్ళీ ఆవిరిపైన కుడుములని ఉడికించుకుంటాం కాబట్టి శనగపప్పులో కొద్దిగా పలుకున్నా కూడా ఏం కాదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని ఈ విధంగా ఇందులోకి తీసుకుని
ఒక పావు కప్పు అన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్, కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా నీళ్ళని తీసుకుని మొత్తం ఇందులో ఉండే బెల్లంలో ఉండే ఉండల్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అంటే బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కరిగించుకోవాలి. చక్కగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఈ విధంగా చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని అలాగే మనం ముందుగా తీసుకున్న యాలకుల పొడిని కూడా తీసుకుని చక్కగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదా, 1 కప్పు బియ్యపు పిండి. ఇక్కడ నేను పొడి బియ్యపు పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు తడి బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా మన కుడుములు అనేవి చాలా చక్కగా వస్తాయి. తడి బియ్యపు పిండితో ఇంకా రుచిగా వస్తాయి ఫ్రెండ్స్, దీంతో కూడా బాగానే ఉంటాయి. కాకపోతే తడి బియ్యపు పిండితో అయితే ఇంకా చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపు పిండిని వాడి చేస్తున్నాను. ఇలా చక్కగా లమ్స్ ఏవి లేకుండా, అంటే పిండి ముద్దలు ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళలో వేసిన తర్వాత తొందరగా ఉండకట్టేస్తుంది ఫ్రెండ్స్ బియ్యపు పిండి అనేది. కాబట్టి వేసిన వెంటనే గరిటెతో చక్కగా కలుపుకొని చల్లారేలాగా పక్కన పెడదాం. ఇలా మనం కలుపుకున్న పిండి ఉంది కదా, అంటే మనం ఉడికించుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, బియ్యపు పిండి, ఆ పిండి కొద్దిగా చల్లారింది. ఇప్పుడు చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా కుడుములలాగా చేసుకుందాం. అంటే మనం ఇందులో 4 రకాల కుడుములని ఏ విధంగా చేసుకోవాలో ఒకే పిండితో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. చక్కగా ఈ విధంగా మొదటి కుడుము వచ్చి, అంటే 4 రకాల్లో మొదటి రకం వచ్చి ఇలా రౌండ్గా ఉండరాళ్ళ షేప్లో ఒక కుడుముని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే రెండో రకం వచ్చి ఇలా మళ్ళీ ఒక కొద్దిగా పిండి ముద్దని తీసుకుని చక్కగా రౌండ్గా ఈ విధంగా బాల్లా చేసుకొని ఇలా చేతులతో ట్యాప్ చేస్తే రెండో రకం రెడీ అయిపోతుంది. అంటే మీరు అప్పాలు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ షేప్లో రెండో రకం కుడుము అనేది రెడీ చేసుకోవాలి. అలాగే మూడో రకం కుడుము వచ్చి మళ్ళీ సేమ్ అలాగే కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఇలా చక్కగా కుడుములాగా చేసుకోవాలి వేళ్ళతో ట్యాప్ చేస్తూ. ఇప్పుడు 4వ రకం వచ్చి మోదక్ షేప్లో చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఇలా చక్కగా మళ్ళీ కొద్దిగా పిండి ముద్దని తీసుకుని రౌండ్గా చుట్టుకుని మోదక్ షేప్లో తయారు చేసుకోవాలి. అంటే మోమోస్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా మోమోస్ షేప్లో వచ్చేలాగా ఇలా కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నీళ్ళ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే చేతులకు కొద్దిగా అంటుకుంటుంది పిండి అనేది. మీరు కొద్దిగా తక్కువ తీసుకుంటే అంటుకోకుండా చక్కగా వస్తుంది. అలాగే కొద్దిగా సేపు స్టవ్ పైన ఉంచి కూడా కొద్దిగా పొడిగా అయ్యేలాగా చేసి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మోదక్ షేప్ ఇచ్చిన తర్వాత దానికి చిన్నగా డిజైన్ ఇవ్వడం కోసం నేను ఈ విధంగా స్పూన్తో రౌండ్గా చిన్నగా డిజైన్ని చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా 4 రకాలను చేసుకున్నాం కదా. మిగతా పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మిగతా పిండిని పూర్తిగా అదే విధంగా 4 రకాల షేప్లని కూడా చక్కగా మనం కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం పిండితో. చూసారు కదా, ఈ విధంగా చక్కగా 4 రకాలు కూడా చేసుకున్నాం కదా. ఇలా 4 రకాలని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఉడికించుకుందాం. ఆవిరిపైన ఉడికించుకోవడం కోసం ఎక్కువ ఆలస్యం చేయకుండా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుడుములని ఆవిరిపైన ఉడికించుకోవడం కోసం ఈ విధంగా ఇడ్లీ గిన్నెని పెట్టుకొని అడుగున 1 గ్లాసున్నర నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ముందుగానే నేను మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న కుడుములని ఇందులో పెట్టుకోవాలి. ఇలా చక్కగా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకుని ఇలా మరుగుతున్న నీళ్ళల్లోకి చక్కగా పెట్టుకోవాలి. ఈ విధంగా 3 ఇడ్లీ ప్లేట్స్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా 3 ప్లేట్స్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకుని చక్కగా 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు మన కుడుములు అనేవి చక్కగా రెడీ అవుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత, అంటే 15-20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, చేతులకి ఏమి అంటుకోకుండా వస్తే మన కుడుములు అనేవి చక్కగా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చేతులకి ఇంకేమైనా పచ్చిగా అంటుకున్నట్లయితే కుడుములు అనేవి ఇంకా రెడీ అవ్వాలన్నట్టే. ఇప్పుడు నెక్స్ట్ వంటకాన్ని బూరెలను చూద్దాం.
పూర్ణం బూరెలకి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాసు వరకు ఇలా పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. అలాగే ఇవన్నీ నేను సేమ్ అదే గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2.5 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి, సేమ్ అదే గ్లాస్తో తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు వరకు మినప్పప్పు, అలాగే 1 గ్లాసు వరకు ఇక్కడ బెల్లాన్ని కూడా తురిమి తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో అన్నీ కొలిచి తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 గ్లాస్ మెజర్మెంట్తో అన్నీ కొలిచి తీసుకుంటున్నాను. అలాగే 4 గంటల పాటు పప్పుని అలాగే బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి, అంటే మినప్పప్పుని బియ్యాన్ని. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పప్పు అనేది ఎంత చక్కగా నానితే అంత చక్కటి రుచితో వస్తాయి ఫ్రెండ్స్ మనం చేసే బూరెలు అనేవి. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మన బూరెలకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ విధంగా ముందుగా మనం మిక్సీ జార్ని తీసుకొని, పెద్ద మిక్సీ జార్ని మనం 4 గంటల ముందే పప్పుని అలాగే బియ్యాన్ని నానబెట్టి పెట్టాం కదా ఫ్రెండ్స్, వాటిలో నీళ్ళు అనేవి ఏమీ లేకుండా చక్కగా కడుక్కొని 4-5 సార్లు ఇలా ఈ విధంగా నీళ్ళని వంపి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం తీసుకున్న పప్పు మొత్తాన్ని తీసుకొని వాటర్ అనేది ఏమీ వేయకుండా, అంటే కొద్దిగా మాత్రమే వాటర్ని వేసి థిక్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా చక్కగా థిక్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగానే ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. అప్పుడే మనం చేసే పూర్ణం బూరెల పైన లేయర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పప్పుని ఇందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి. ఇదే విధంగా చక్కగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బియ్యం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బియ్యాన్ని కూడా నీళ్ళు అనేవి ఏమీ పడకుండా సేమ్ మినప్పప్పుని ఏ విధంగా అయితే థిక్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకున్నామో అదే విధంగా దీంట్లో కూడా నీళ్ళు అనేవి ఏమీ వేయకుండా, అంటే కొన్ని తీసుకోవాలి, కొన్ని అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని తీసుకోవాలి. తీసుకుని థిక్గానే గ్రైండ్ చేసుకోవాలి, కానీ కొద్దిగా లైట్ పలుకున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి మన బూర్ల బ్యాటర్ అనేది, ఈ బియ్యం బ్యాటర్. చూసారు కదా, ఇంత చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇలా లైట్గా పలుకుండేలాగా గ్రైండ్ చేసుకుంటే పైన లేయర్ అనేది బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులోకి తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా మొత్తం బ్యాటర్ అంతా తీసుకోవాలి. బాగా మంచిగా మనం ఇది గ్రైండ్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ బూరెలు అనేవి చెడిపోకుండా రావడం అనేది. బూరెలు పాడైపోతున్నాయి చేస్తుంటే అని చాలామంది అంటూ ఉంటారు కదా, ఎందుకు పాడవుతాయి ఫ్రెండ్స్? ఇలా నేను చూపించిన విధంగా చక్కగా బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటే బూరెలు అనేవి చాలా చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే పూర్ణం రెడీ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని, అంటే బేకింగ్ సోడా ఫ్రెండ్స్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలా తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం ఎందుకు వేసుకోవాలి అంటే, మనం చేసే బూరెల పైన లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ అనేది మంచి రంగులో, అలాగే చప్పగా లేకుండా కొద్దిగా తీయగా కూడా రావడం కోసం ఈ విధంగా బెల్లాన్ని వేసుకోవాలి. మంచి రంగులో వస్తాయి ఫ్రెండ్స్ ఇలా బెల్లాన్ని వాడి చేయడం వలన. ఇలా చక్కగా మనం ఉప్పుని, బెల్లాన్ని, సోడాని తీసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని గంట పాటు రెడీగా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న గ్లాస్ శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళని వేసుకుని గంట పాటు దీన్ని కూడా నానబెడదాం. గంట తర్వాత ఇప్పుడు మన శనగపప్పు అనేది చక్కగా నానిపోయింది కదా ఫ్రెండ్స్, ఈ శనగపప్పుని వాటితో అందులో వేసిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళతో సహా ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి. చక్కగా శనగపప్పు మొత్తాన్ని గంట, లేదా మీకు టైం లేకపోతే అరగంట నానబెట్టినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. శనగపప్పు అనేది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా మొత్తం శనగపప్పుని ఇందులోకి తీసుకోవాలి. శనగపప్పుని తీసుకుని ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా 1 టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం.
ఈ విధంగా 1 లేదా 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే శనగపప్పు సరిపోతుంది. నేను 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాక గాలి మొత్తం పోయాక మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్న శనగపప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయినర్ పెట్టుకొని మొత్తం వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసి తీసుకున్నాక ఈ విధంగా మిక్సీ బౌల్ని తీసుకుని ఇలా మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకున్న శనగపప్పు మొత్తాన్ని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. చక్కగా నీళ్ళు అనేవి ఏమీ పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు అనేవి స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసే పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం తీసుకున్నాక ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా పూర్ణం కోసం మనం శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ని పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, బెల్లాన్ని కూడా ఈ విధంగా చక్కగా తురుముకుని 1 గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పుని తీసుకున్నామో, ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు బియ్యం అన్నీ కొలిచి తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో తీసుకోవాలి. అలాగే ఇలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత కొన్ని నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవాలి. 2-3 టీ స్పూన్ల నీళ్ళని తీసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బెల్లం మొత్తం కరిగి పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ టైంలో ముందుగా తీసుకున్న యాలకుల పొడిని, అలాగే కొద్దిగా డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి తీసుకుని ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో నెయ్యి వేయడం వలన పూర్ణాలు అనేవి మంచి రుచితో వస్తాయి ఫ్రెండ్స్. అందుకనే నేను నెయ్యిని, ఎండు కొబ్బరి పొడిని కూడా వాడుతున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా చక్కగా నెయ్యి అది తీసుకుని కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పప్పు, పూర్ణం కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఈ విధంగా చక్కగా ఈ బెల్లంలోకి తీసుకోవాలి. తీసుకుని చక్కగా మనం తీసుకున్న పప్పు మొత్తం ఇలా ఈ బెల్లం నీళ్ళలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మొత్తం చక్కగా కలుపుకున్నాక ఇలా మొత్తం చక్కగా కలుపుకున్నాక ఈ బ్యాటర్ అనేది చక్కగా ఉడికి మొత్తం చిక్కగా అయ్యి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. జాగ్రత్తగా గమనించుకోండి ఫ్రెండ్స్, అడుగంటుకోకుండా చక్కగా దగ్గరుండి ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో, బెల్లంలో చక్కగా ఉడికి మొత్తం చిక్కగా అయింది కదా. థిక్ బ్యాటర్ లాగా ఉండకట్టేలాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారేలాగా పక్కన పెట్టుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది పూర్ణాల కోసం చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తే తొందరగా కొద్దిగా చల్లారుతుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా మనం రెడీ చేసుకున్న పప్పు అనేది పూర్ణాల కోసం కొద్దిగా చల్లారింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు రౌండ్గా పూర్ణాలలాగా చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా ఉండవుతుందో. ఇలా ఉండకట్టేలాగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. అలాగే నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో నేను చెప్పే ఇవన్నీ ఫాలో అవుతూ మీరు కనుక చేసుకుంటే మీరు కూడా చక్కగా ఇంట్లో బూరెల్ని ఎంతో చక్కగా ప్రిపేర్ చేయగలరు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే విధంగా చక్కగా పూర్ణాలన్నీ రెడీ చేసి తీసుకుందాం. ఎంతో చక్కగా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఈ విధంగా పూర్ణాలు అనేవి రెడీ చేసుకున్నాం కదా. నేను తీసుకున్న క్వాంటిటీ అంటే 1 గ్లాస్ శనగపప్పుకి నాకు 20కి పైగా వచ్చాయి ఫ్రెండ్స్ పూర్ణాలు అనేవి. మీరు ఏవైనా ఒక క్వాంటిటీని పెట్టుకుని తీసుకుంటే మీరు కూడా చక్కగా బూరెల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయగలరు. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాలను రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు పూర్ణం బూరెలు రెడీ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు చూసారు కదా మన బ్యాటర్ కూడా 1 గంట పాటు చక్కగా నానబెట్టి పెట్టుకున్నాం కదా. బ్యాటర్ ఏదైతే ఉందో ఎలా ఉందో ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. పూర్ణం బూరెల కోసం బ్యాటర్ ఏ విధంగా ఉండాలో చూసారు కదా. నేను పిండిలో వేసిన వెంటనే మనం వేసిన పూర్ణం అనేది కనిపించకుండా కోట్ అవ్వాలి. అలా ఉండాలి బ్యాటర్ అనేది. అప్పుడే మనం చేసే పూర్ణం బూరెలు చక్కగా క్రిస్పీగా పొంగుతూ భలేగా వస్తాయి ఫ్రెండ్స్. పైన లేయర్ అనేది మంచిగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా కోట్ చేసుకున్న పూర్ణాన్ని మనం ముందుగానే
ఇలా ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడే చక్కగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా మరిగించకూడదు ఆయిల్ అనేది. చూసారు కదా, మరీ ఎక్కువగా మరిగించుకొని మనం తీసుకుంటే గనక తొందరగా పై ఉన్న లేయర్ మొత్తం మాడిపోతుంది. అలాగే కలర్ అనేది మారిపోయి రుచి అనేది అంత బాగుండదు. కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మన పూర్ణం బూరెలు అనేవి ప్రిపేర్ చేస్తూ వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అయ్యి చేసుకుంటే మీరు కూడా చక్కగా ఈ పూర్ణం బూరెలను ప్రిపేర్ చేయగలరు ఫ్రెండ్స్. ఇలా ప్యాన్కి పట్టేవన్నీ తీసుకుని ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా లేయర్ అనేది పైన లేయర్ అనేది చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదా, మంచి రంగులో ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, బూరెల్ని ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అకేషన్ ఏదైనా సరే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే ప్యాన్కి పట్టేవన్నీ చక్కగా వేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకుని ఇలా ఫ్రై అయిన బూరెల్ని అందులోకి తీసుకుందాం. ఇలా చక్కగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న బూరెలన్నింటినీ తీసుకుందాం. ఇలా మంచి రంగుతో కనిపిస్తున్నాయి కదా. మనం బెల్లాన్ని వేసాం కదా ఫ్రెండ్స్ బ్యాటర్లో, అంటే బూరెల బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లాన్ని వాడాం కదా, కాబట్టి ఇంత మంచి రంగుతో ఉంటాయి ఫ్రెండ్స్ బెల్లాన్ని వేసుకుంటే. ఇలా వేసుకుని నెక్స్ట్ బ్యాచ్ బూరెల్ని కూడా వేసి చక్కగా వేయించుకుందాం. ఈ విధంగా ప్యాన్కి పట్టేవన్నీ వేసి వేయించుకోవాలి. అలాగే ఏ పండగైనా లేదంటే ఏ అకేషన్ అయినా లేదా మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే మంచి క్రిస్పీగా టేస్టీగా ఉండే బూరెల్ని కొద్దిగా టైం కేటాయిస్తే మీరే చేసి పెట్టగలరు ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అయిపోక తప్పదు. అలాగే మీ బూరెలకి కూడా ఫిదా అయిపోక కూడా తప్పదు. ఇలా చక్కగా అన్ని బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నాక ఎంత వేడి వేడిగా మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా మన బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చక్కగా అన్నీ వేయించుకుంటే మన క్రిస్పీ బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మన వినాయక చవితి స్పెషల్స్ 5 వంటకాలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ఆదరించి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.